Math isn't difficult. Math is fun. I am Neelakanta Banu Prakash and I am the fastest human calculator in the world. And we are exploring infinities. Exploring infinities is here in front of you to give you a mathematics learning experience like never before. With expert trainers from around the country, we are here to make you learn math the right way. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జోషి. నేను మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో. ఫ్రెండ్స్, మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? క్వారంటైన్ అయిపోయింది మరి. ఇంకా మంచిగా ఇంట్లో కూర్చోవచ్చు. వర్షాలు పడుతున్నాయి, చల్లగా అయిపోయింది కదా. సో మీరందరూ హ్యాపీగా ఉన్నారు అనుకుంటారా? మరి మనం ఈరోజు నేర్చేసుకోవచ్చా కొత్త టాపిక్ ని? లాస్ట్ టైం మనం ఏం నేర్చుకున్నాము గుర్తు తెచ్చుకోండి. లాస్ట్ టైం ఆ అన్న అన్న మీరు కాయిన్ ఎగరేసిండ్రు, ఏదో డైస్ అని చెప్పిండ్రు, మస్తు చెప్పిండ్రు అన్న, అవన్నీ చేస్తే మజా వచ్చినాయి అనుకుంటారు కదా. అంతే అంతే. ఇవాళ టాపిక్ ఇంకా మస్తు ఉంటుంది. ఎందుకు తెలుసా? నేను మా అల్లుడిని తీసుకొచ్చాను. హాయ్ చెప్పండి మా అల్లుడికి. మా అల్లుడి పేరు చిట్టి. మా అల్లుడి పేరు ఏంటి? చిట్టి. హాయ్ చెప్పు చిట్టి. హాయ్. హా. ఈ చిట్టికి ఒక డౌట్ వచ్చింది అనమాట. ఆ డౌట్ ఏంటి అంటే, మామ నేను ఒక రోజు మా ఇంటికి వెళ్తా ఉంటే ఒక పెద్ద చెట్టు కనపడ్డది. చాలా పెద్దగా ఉంది. ఆ పెద్ద చెట్టుని చూసేసరికి నేను ఇంత చిన్న ఉన్నా కదా, ఆ చెట్టు ఎంత హైట్ ఉంటుందో అని డౌట్ వచ్చింది. మామ నువ్వు నాకు చెప్తావా మామ అని అడిగింది అనమాట. అప్పుడు నేను డౌట్లో పడ్డా. అరే అల్లుడు, నీకేం డౌట్ వచ్చిందిరా? నేను ఎట్లా చెప్తారా చెట్టు హైట్? ఇప్పుడు నన్ను ఎక్కమంటావా చెట్టు అని అడిగిన. కానీ నాకు ఒక విషయం తెలుసు. ఏంటి తెలుసా? సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఒక టాపిక్ ఉంది. ఆ సిమిలర్ ట్రయాంగిల్స్ అనే టాపిక్ యూజ్ చేసి నేను కనిపెట్టేసిన. ఎట్లా చూడండి. ఇదిగోండి వేడి చిట్టి. ఇక్కడ చిన్న గుడ్లి ఉన్నాడు. ఇక్కడ ఆ చెట్టు ఉంది. ఓకేనా? పెద్ద చెట్టు, మొత్తం గుబుర్లు వేసుకుని. ఓకేనా? చిట్టి ఎంత ఉన్నాడు చెట్టు ముందు? ఇంతే ఉన్నాడు. సరే, ఈ చెట్టు టాప్ పాయింట్ ఇక్కడ ఉంది. చిట్టి టాప్ పాయింట్ ఇక్కడ ఉంది. నేను ఏం చేసిన తెలుసా? వీళ్ళిద్దరి లైన్ జాయిన్ చేశా. ఫస్ట్ ఇద్దరిని ఒకటే లైన్ లో పెట్టిన. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేశాను. ఈ లైన్ ఎట్లా వచ్చింది తెలుసా నాకు? ఇక్కడ నేను ఒక మిర్రర్ పెట్టామని చెప్పాను. ఆ మిర్రర్ ఇట్లా పెట్టి, అరే అల్లుడు, ఆ మిర్రర్ మీద నీకు ఆ చెట్టు టాప్ కనపడేటట్టు పెట్టు, ఆ టాప్ కనపడే దగ్గర పాయింట్ పెట్టి డ్రా చేయని చెప్పాను. ఓకేనా? సో ఇట్లా డ్రా చేశాను. అయితే చిట్టి హైట్ ఎంత మీరు చూసారు కదా. చిట్టి హైట్ ఎంత? 10 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండదు. ఈ చిట్టికి 10 సెంటీమీటర్స్ అనుకుంటే, ఆ చెట్టు ఎంత హైట్ ఉందో తెలిసిపోయిందంట. ఎట్లా తెలిసిపోయింది? ఎట్లా తెలుసుకున్నారు? ఇప్పుడు ఎట్లా తెలుసుకున్నారో తెలుసుకోవడమే మన పని. సో ఈ రోజు మనం నేర్చుకునే టాపిక్ వచ్చేసి సిమిలర్ ట్రయాంగిల్స్. రెడీరా? రైట్. సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నది టాపిక్ పేరు. ఓకేనా? ఏంటి అంటే ఏం లేదు, చాలా సింపుల్. మీరందరూ ఫోన్ వాడడం వచ్చు, మీకు అందరికీ ఫోన్లో ఫొటోస్ తీయడం వచ్చు కదా. ఫొటోస్ తీసిన తర్వాత దాన్ని ఎడిట్ చేయడం కూడా వచ్చు. మీరే ఎక్స్పర్ట్లు మీళ్ళలో. ఎవరైనా అరే తమ్ముడు నువ్వు ఫోటో తీసి ఎడిట్ చేసి పంపిరా అంటే చేసి పంపించేస్తారు, అవునా? అయితే మీరు ఫోటో ఎడిట్ చేసేటప్పుడు మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తారు కదా. అది సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ తెలుసా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను చూడండి స్క్రీన్లో. నా ముఖం ఎంత ఉంది స్క్రీన్లో? మీదిగో పక్కన చూసుకోండి, అక్కడ ఎంత ఉంది. ఇప్పుడు నేను దగ్గరకు వచ్చి స్క్రీన్ దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఎంత అయింది? ఇంత అయింది నా ముఖం. మరి వెనకకి వెళ్తే చిన్నగా అవుతుంది, మళ్ళీ ముందుకు వస్తే పెద్దగా అయింది. అంటే నా ముఖం ఏమైనా మారిందా? నేను దగ్గరకు వస్తే ఉబ్బిపోతుందా? లేదు. రిలేటివ్గా కెమెరాకి దగ్గరకు వస్తే నా ముఖం జూమ్ అవుతుంది, నేను వెనకకి వెళ్తే జూమ్ ఇన్ అవుతుంది, అంటే తక్కువ అవుతుంది. అంతేగాని నా ముఖం ఏమైనా మారిందా? లేదు.
సో ఈ కాన్సెప్టే సిమిలర్ ఫిగర్స్ అంటారు, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. ఓకేనా? మీరు కెమెరాలో కూడా ఫొటోస్ తీసేటప్పుడు ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తారు కదా. జూమ్ ఇన్ చేసినప్పుడు మీకు పెద్దగా కనబడుతుంది, జూమ్ అవుట్ చేస్తే మళ్ళీ చిన్నగా అయిపోతారు, అంతే కదా. ఇప్పుడు వీడు ఉన్నాడు, వీడి పేరేంటి, చిట్టి. ఈ చిట్టిని నేను ఇట్లా పట్టుకొని ఇట్లా గుంజాను అనుకో, పెద్ద చిట్టి అవుతుంది, ఇంత పెద్ద అయిపోతుంది, అంతే కదా. సో ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సిన టాపిక్ ఏంటి అంటే, కొన్ని పిక్చర్స్ అనేవి సిమిలర్ గా ఉంటాయి. మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రయాంగిల్ తీసుకొని మెజర్ చేశాను, 3 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ అని మెజర్ చేశాను. ఈ ట్రయాంగిల్ని నేను పట్టుకొని ఇట్లా గుంజితే అది పెద్ద గుంజితే పెద్ద అయిపోయింది. ఆ పెద్దగా ట్రయాంగిల్ ఇట్లా వచ్చింది. ఓకేనా? ఇదే ట్రయాంగిల్ని జూమ్ చేస్తే ఇట్లా పెద్ద ట్రయాంగిల్ వచ్చింది. దాని సైడ్స్ 6 సెంటీమీటర్స్, 6 6 6. ఇది ట్రయాంగిల్ 1, ఇది ట్రయాంగిల్ 2. ఓకేనా? సో ఈ రెండింటిని మనము సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. ఆల్రైట్, ఈ రెండింటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ ఎందుకు ఎట్లా అయినది మనం ఇంకొంచెం డీప్ వెళ్దాం. ఓకేనా? మీరు ఆ చిట్టి క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఆ చెట్టు హైట్ ఎట్లా చెప్పిందో మీరు ఇది బాగా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది జూమ్ చేస్తే నాకు పెద్దది వచ్చింది, సైజ్ పెరిగింది, కానీ యాంగిల్స్ సేమ్ ఉన్నాయి. అట్లా అన్నమాట. ఓకేనా? మీరు అట్లనే అన్ని స్క్వేర్స్, ప్రపంచంలో ఉన్న అన్ని స్క్వేర్స్ సిమిలర్, ఏ స్క్వేర్ అయినా తీసుకో, అన్ని సిమిలర్. ప్రపంచంలో ఉన్న అన్ని రెక్టాంగిల్స్ సిమిలర్. ఓకేనా? మీరు బాగా నోటీస్ చేయాలి. ఓకే, సరే, మీకు కొంచెం ప్రాక్టికల్గా అర్థం అవ్వాలని నేను మీ ముందుకి ఒక బుల్లి ట్రయాంగిల్ తీసుకొచ్చాను. చూడండి, బాగుందా? నేనే చేసిన, థర్మాకోల్తో చేసిన. అవునా? థ్యాంక్ యూ. ఈ చిన్ని ట్రయాంగిల్ని ఇందాక నేను ఆ పిక్చర్లో చేసినట్టు ఇట్లా పట్టుకొని జూమ్ చేసి, జూమ్ చేస్తే ఏమైంది తెలుసా? పెద్ద ట్రయాంగిల్ వచ్చింది. ఈ చిన్న ట్రయాంగిల్ని జూమ్ చేస్తే పెద్ద ట్రయాంగిల్ వచ్చేసింది. అట్లా అని ఇక్కడ పెట్టి చూస్తే ఏమైంది తెలుసా? నాకు అర్థమైంది ఏంటంటే, ఈ యాంగిల్ సేమ్. మీరు ప్రొట్రాక్టర్ పెట్టి కొలవండి కావాలంటే తర్వాత మీరు యాక్టివిటీ చేసేటప్పుడు. ఈ యాంగిల్ సేమ్ ఉంది, ఈ యాంగిల్ సేమ్ ఉంది, ఈ యాంగిల్ కూడా సేమ్ ఉంది. అరే, ఏదో భలే ఉందే అనిపించింది. సో నేను నోట్ చేసిన ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? రెండు ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని అర్థం. రైట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి తెలుసా? వీటిని మెజర్ చేసి చూస్తే ఇది 3 సెంటీమీటర్స్ ఉంది అనుకోండి, ఇది 6 సెంటీమీటర్స్ ఉంది, ఇది 4 సెంటీమీటర్స్ ఉంది అనుకోండి, ఇది 8 ఉంది, ఇది 5 ఉంది అనుకోండి కిందది, ఇది 10 ఉంది. అంటే 3 6 అయింది, 4 8 అయింది, 5 10 అయింది, అంటే అన్ని డబల్ అయినాయి. ఓకే, రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కి నాకు ఇంకో పాయింట్ ఏమర్థమైందంటే, ఆల్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ అని అర్థమైంది అనమాట. ప్రపోర్షన్ అంటే రేషియో సేమ్ ఉండడం. ఓకేనా? సో రెండు పాయింట్స్ ఏంటి? ఒక ట్రయాంగిల్ ఇంకో ట్రయాంగిల్ కి సిమిలర్ ఉండాలి అంటే ఫస్ట్ యాంగిల్స్ సేమ్ ఉండాలి, ఇవి రెండు అన్ని సేమ్ ఉండాలి, సైడ్స్ ఈక్వల్ రేషియోలో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ సైడ్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 1:2, 3 2 6, 4 2 8, 5 2 10 కదా, 1:2 రేషియోలో ఉన్నాయన్నమాట. ఓకేనా? మీకు ఇది అర్థమైంది కదా? రైట్. మనం దీన్ని ఫ్యూచర్లో వాడదాం, ఆ ట్రయాంగిల్స్ని ఫ్యూచర్లో మనం ఇంకా వాడుకోవచ్చు డిస్కస్ చేసేటప్పుడు. రైట్. ఇప్పుడు మీరు ఒక యాక్టివిటీ చేయాలి, ఆ యాక్టివిటీ నాతో పాటు చేయండి. చాలా సింపుల్ యాక్టివిటీ. మీరందరి దగ్గర రూల్డ్ బుక్స్ ఉన్నాయా? రూల్డ్ బుక్స్ తీసుకొని ఇట్లా ట్రయాంగిల్ ఒకటి గీయండి. ఓకేనా? రూల్డ్ బుక్స్ తీసుకొని
ట్రయాంగిల్ గీసి ఏం చేస్తారంటే ఏబిసి అని పేరు పెట్టారు. ఏబిసి ఏబిసి అని పేరు పెట్టారు. మీరు ఏదో ఒక లైన్ చూస్ చేసుకోండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 లైన్స్ ఉన్నాయి ఈ టాప్ అండ్ బాటమ్ మధ్యలో. ఈ 7 లైన్స్ లో ఏదో ఒక లైన్ చూస్ చేసుకోండి. ఇక్కడ ఓకే, ఈ లైన్ చూస్ చేసుకుందాం. దీన్ని డిఈ అని నేమ్ చేయండి. ఓకే, సో మీరు చేయాల్సిన యాక్టివిటీ ఏంటి అంటే ఏడిని ఏబిని ఏఈని ఏసీని మెజర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏడి ఒక 1 2 3 4 సెంటీమీటర్స్ అనుకున్నాం. డిఈ కూడా ఎంత ఉంది? 4 సెంటీమీటర్స్. ఏఈ 4, ఈసీ 4 అనుకున్నాం. ఓకే, సో ఇది 4 ఇది 4 ఇది 4 ఇది 4 అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అయిపోయింది. అంతేనా? ఏడి బై డిబి అంటే 1/1, ఏఈ బై ఈసీ 1/1. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ అని రాశాను. ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏం చేశాను ఇక్కడ? ఏఈ ఇది బై ఏసీ ఇది ఆర్హెచ్ఎస్. ఏఈ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఏమో ఇది, ఏబి ఏమో ఇదంతా. ఆల్రైట్, కరెక్టా కదా? చూడండి, ఏడి ఎంత? 4, ఏబి ఎంత? 4 + 4 8, ఏఈ ఎంత? 4, ఏసీ ఎంత? 8. 1/2 = 1/2 అంతే కదా? సో ఈ యాక్టివిటీ చేస్తే మీకు ఇది ఎగ్జాంపుల్ ఏంటో అర్థమైంది. ఓకేనా? మీరు ఇప్పుడే వీడియో పాజ్ చేసి రూల్డ్ పేపర్ తీసుకొని మీరు ఇట్లా డయాగ్రామ్ వేసి, నేను ఇప్పుడు డిఏని తీసుకున్నాను కదా, మీరు ఇంకేదైనా తీసుకోండి, ఏదైనా లైన్ తీసుకొని ఈ ఎగ్జాంపుల్ ట్రై చేయండి. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ ట్రై చేస్తే మీకు వచ్చిన ఆన్సర్ ఇట్లా ఉందా లేదా కంపేర్ చేయండి. ఎందుకంటే మనము ఇప్పుడు ఒక థీరం డిస్కస్ చేయబోతున్నాం. ఆ థీరం అన్నది ఈ యాక్టివిటీ బేస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఆ థీరం పేరేంటి? గెస్ చేయండి. మీరు ఎప్పుడైనా విన్నారా? బీపీటీ అంటే మీకు ఏమర్థమైంది? బీపీటీ అన్న బీపీ లాగా ఉందా? నా బ్లడ్ ప్రెషర్ అనుకుంటారా? లేదు లేదు. బీపీటీ అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. ఓకే, బీపీటీ అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. సో ఈ థీరం ఏంటో మనం చూద్దాం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అంటే ఏంటో మనం చూద్దాం. అదేమని చెప్తుందంటే వినండి జాగ్రత్తగా. మీరు ఇప్పుడు వింటే మనం ప్రూవ్ చేసేటప్పుడు మంచిగా చెప్తాను. ఓకేనా? ఇఫ్ అ లైన్ ఈస్ డ్రాన్ parallel to one side of a triangle to intersect the other two sides in distinct points, then the other two sides are divided in the same ratio అంటున్నాడు. ఏందో పెద్ద లైన్ చెప్పినా మాకేం అర్థం కాలే అంటారా? సరే మెల్లగా చెప్తా చూడండి. ఇఫ్ అ లైన్ ఈస్ డ్రాన్, ఓకే, ఇఫ్ అ లైన్ ఈస్ డ్రాన్ parallel to one side of a triangle. ఈ లైన్ ఎట్లా ఉండాలంట? ఒక ట్రయాంగిల్ లో ఒక సైడ్ కి ప్యారలల్ ఉండాలంట. చూడండి, the line is drawn parallel to one side of a triangle. అంటే ఈ రెండు ప్యారలల్ ఉండాలి. ఈ పేరు పెట్టకపోతే బాలే, పేరు పెట్టేద్దాం. ఏ బి సి డి. డి అన్నదేమో లైన్. A line is drawn parallel to one side of a triangle to intersect the other two sides in distinct points. Distinct points అయినా డి అంటే distinct అంటే వేరు వేరు, డి వేరు వేరు, రైట్. Then the other two sides are divided in the same ratio. అంటే ఈ రెండు సేమ్ రేషియోలో డివైడ్ అయినాయి అంటున్నాడు. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రూఫ్ చేద్దాం. ఓకేనా? మనం ఇప్పుడు ప్రూఫ్ చేస్తాము. ఆ ప్రూఫ్ని బట్టి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. రైట్, ఫస్ట్ గివెన్ ఏంటి?
డిఈ ఈస్ ప్యారలల్ టు బీసీ అని ఇచ్చాడు. అవునా? చూడండి, వాడు ఇచ్చింది అదేనా? ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాడు కదా, a line is drawn parallel to one side of a triangle అని బిగిన్ చేశాడు వాడు. అంతే కదా? ఆ, ఇంకేం చెప్పాడు? డిఈ అనే పాయింట్స్ లో ఏబిఏసి అనే లైన్స్ ని ఇంటర్సెక్ట్ చేసింది అని చెప్పాడు. అవును కదా? రైట్. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. మనం ఆర్టీపీ అంటే రిక్వైర్డ్ టు ప్రూవ్, మనం ప్రూవ్ చేయాల్సిన పాయింట్ ఏంటి? ఈ రెండు సేమ్ రేషియోలో కట్ అయినాయని చూపించాలి. ఎట్లా? ఏడి బై టీవీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని చూపించాలి. అంతే కదా? సరే, నేను ఇప్పుడు మీకు క్లియర్ అర్థం అవ్వడానికి పెద్దగా ఇస్తాను. చూడండి, పెద్దగా అదే సేమ్ డయాగ్రామ్ కొంచెం పెద్దగా ఇస్తాను. క్లియర్ అర్థం అవ్వాలి కదా? రైట్. ఓకే, ఇదేంటి? ఏ బి సి. ఇక్కడ ఒక లైన్ పోయింది కదా, ఈ లైన్ ఏంటి? డి. రైట్. ఇప్పుడు మనము కన్స్ట్రక్షన్ చేద్దాం. ఆ కన్స్ట్రక్షన్ ఏంటి అంటే, ఫస్ట్ జాయిన్ బిఈ అండ్ సిడి అని ఉంది. బిఈని జాయిన్ చేయండి. క్లియర్గా చూడండి, స్టెప్ వైజ్ బిఈని జాయిన్ చేయండి. మీరు రాసేటప్పుడు స్కేల్ యూజ్ చేయండి, నా దగ్గర లేదు కాబట్టి వాడట్లేదు. ఓకేనా? బిఈని జాయిన్ చేయండి. నెక్స్ట్ ఏంటి? సిడిని జాయిన్ చేయండి. ఓకే, సి అండ్ డిని జాయిన్ చేస్తాం. రైట్, సిడిని జాయిన్ చేశారు. ఇంకేం చేయాలి? దెన్ డ్రా అ పర్పెండిక్యులర్ డిఎం విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ఏసీ. డి నుంచి ఏసీకి ఒక లైన్ని పర్పెండిక్యులర్గా డ్రా చేయాలి. ఏం చేయాలి? డి నుంచి ఏసీ అన్న లైన్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. పర్పెండిక్యులర్ అంటే ఏంటి? 90 degrees చేస్తుంది. ఓకేనా? దీని ఏమని పేరు పెడదాం? ఎం అని పెడదాం. మరి ఇది చేస్తే వీడు ఫీల్ అవుతారు కదా, ఈ నుంచి కూడా చేసేద్దాం. ఈ నుంచి చేస్తే ఇక్కడ కూడా పర్పెండిక్యులర్ వచ్చింది, దాని పేరు ఎన్ అని పెట్టేద్దాం. ఓకేనా? నేను ఏమి చేయలేదు, సింపుల్గా డీసీని కనెక్ట్ చేసిన, బీసీని కనెక్ట్ చేసిన, ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డ్రా చేసిన, ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డ్రా చేసిన. అంతే, ఏం చేయాలి? ఓకే, క్లియర్ కదా? ఇక్కడ వరకు ట్రయాంగిల్ ఉంది, లైన్ ఉంది, పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్తో చేయగలిగినవన్నీ చేసినాం. ఏం చేసినాం? పాయింట్స్ని జాయిన్ చేసినాం, పర్పెండిక్యులర్స్ చేసినాం. అంతే. ఎందుకు? తలకాయ నొప్పి వచ్చింది ఆ పాయింట్స్ వల్లనే కదా, అది లేకపోతే తీరేమే ఉండదు కదా. కాబట్టి ఆ పాయింట్స్ని మనం కూడా యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి ప్రూఫ్. ఇది ప్రూఫ్. ఇప్పుడు కొత్త పేజ్లో ఈ ఫిగర్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ ఫిగర్ లేకపోతే మీకు అర్థం కాదు. నేను ఎట్లా ఉంచుతాను ఫిగర్ని, నేను ఇక్కడ ప్రూఫ్ ఇస్తాను. ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ ఏంటో చూడండి. ఏడిఈ అంట. ఏడిఈ కొంచెం కలర్ మార్చుతా. ఏడిఈ ఏరియా ఆఫ్ ఏడిఈ ఏంటిది? మనకి తెలిసిన ఫార్ములా కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకేనా? నెక్స్ట్ స్టెప్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిడిఈ ఏంటిది? బిడిఈ అంట. బిడిఈ ఎక్కడుంది? చూడండి, బిడిఈ ఇది ఇక్కడ. దీని ఏరియా ఎంత? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సేమ్ మళ్ళీ హాఫ్ ఇంటూ బేస్ బిడి ఇంటూ హైట్. దీని హైట్ ఎట్లా కనబడతారు? పర్పెండిక్యులర్ గీసినాం కదా ఆల్రెడీ, ఈ అంతే రాసేయండి. ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిసిడి.
చేస్తే ఇక్కడ ఈఎన్ క్యాన్సిల్ అవుతుంది, హాఫ్ హాఫ్ క్యాన్సిల్ అవుతుంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ by area of triangle BDE is equal to AD by BD వచ్చింది. ఇది ఈక్వేషన్ 1. సింపుల్ కదా, మీకు ఏం చేయలేను, చాలా తేలిగ్గా మన వాడి చిన్న ట్రయాంగిల్ పైన ఫామ్ అయింది, దానితో కామన్ బేస్ ఉన్న గ్రీన్ ట్రయాంగిల్ని మనం ఏరియా డివైడ్ చేసాం, అంతే. మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఇటు ఎట్లా చేసినామో అటువైపు కూడా అంతే చేద్దాం, అంటే ఇటువైపు ఎట్లా చేసినామో అటువైపు కూడా అంతే చేద్దాం. ఓకేనా? రైట్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ ఫస్ట్, ఎందుకు ఏడిఈ కామన్ కాబట్టి రెండింటికి. ఏడి ఎంత? హాఫ్ ఇంటూ ఏడి ఇంటూ ఈఏ. నెక్స్ట్ ఏరియా కనిపెట్టాలి చెప్పండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడి ఉంది, నెక్స్ట్ ఏం కనిపెట్టాలి? వెరీ గుడ్, ఈడిసి సిడి. ఓకేనా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఎంత దీన్ని? బేస్ ఈసి ఇంటూ హైట్ ఎంత? హైట్ ఎంత చెప్పండి. మీకు ఇక్కడ డయాగ్రామ్ అర్థమైందా కాలేదా? డిఎం. రైట్, ఇది దీని హైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈఎన్ అన్నది మీకు ఇందాక ఇక్కడ ఎట్లా రాసిందో అట్లనే ఉంచేస్తా. మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ట్రయాంగిల్ హైట్ ఈఎన్, డిఎం కూడా, అంటే దీన్ని మనం డిఎంతో రిప్లేస్ చేసుకోవచ్చు. కూల్. నేను ఇక్కడ ఏం గమ్మత్ చేయట్లే, మీ ముందే ఉంది మొత్తం. రైట్, డిఎం క్యాన్సిల్ అయింది, హాఫ్ ఆఫ్ క్యాన్సిల్ అయింది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ by area of triangle CDE is equal to AD by EC. ఓకే, ఇది ఈక్వేషన్ 2. ఏం లేదు అబ్బాయి, ట్రయాంగిల్స్ ని కంపేర్ చేస్తే మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. రైట్, నెక్స్ట్ ఏంటో చూద్దాం. మీరు ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫిగర్ ఒకసారి చూడండి. ఈ ఫిగర్ లో వాడు ఇచ్చింది ఆల్రెడీ ఏంటి? ఈ 2 లైన్స్ ప్యారలల్ అని ఇచ్చాడు. ఓకేనా? ఈ 2 లైన్స్ ప్యారలల్ అంటారా? ఈ గ్రీన్ ట్రయాంగిల్స్ 2 ఉన్నాయి చూడండి, ఈ గ్రీన్ ట్రయాంగిల్స్ రెండింటికి బేస్ ఒకటే అంట. ఓకేనా? ఇది చూడండి, ఇది చూడండి, ఈ 2 ట్రయాంగిల్స్ కి బేస్ ఒకటే. ఈ 2 ట్రయాంగిల్స్ కి బేస్ ఒకటే. బేస్ ఏంటి? డిఈ. ప్లస్ ఈ 2 ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి అన్నమాట. ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి అంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది ఒక ట్రెపీజియం. ఈ ట్రెపీజియం మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఆ ట్రయాంగిల్స్ కూడా డయాగ్నల్ యూజ్ చేసి ఫామ్ చేసిండ్రు. సో మనకి ఇమ్మీడియట్గా అర్థమైపోవాల్సింది ఏంటి అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BDE is equal to area of triangle CDE అని ఇట్టే అర్థమైపోవాలి. ఓకేనా? కంపారిజన్ అబ్జర్వేషన్తో మనం చెప్పినవి. BD ఏంటి? BDE ఫస్ట్ గ్రీన్ ట్రయాంగిల్. CD ఏంటి? CDE సెకండ్ గ్రీన్ ట్రయాంగిల్. ఈ 2 సిమిలర్. ఎందుకంటే మనం ఆల్రెడీ కంపేర్ చేసి చెప్పేసినాం. ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి, కామన్ బేస్ ఉంది కాబట్టి ఈ 2 సేమ్. BDE అంటే ఏంటి? ఇదేనా? BD అంటే ఇదేనా? ఇదే. CD అంటే ఏంటి? ఇదేనా? CD అంటే ఇదే. అంటే ఈ 2 సేమ్ అంటే ఈ 2 కూడా సేమేనా? బేస్ సేమ్ ఉంది, న్యూమరేటర్ సేమ్ ఉంది, అంటే దాని RHS కూడా సేమ్ అనమాట. Therefore, from equation 1, 2 and 3, what we can say? LHS equal. రెండిట్లో LHS ఈక్వల్. ఎందుకు? బేస్ ఈక్వల్, న్యూమరేటర్ ఈక్వల్. సో LHS ఈక్వల్ కాబట్టి RHS కూడా ఈక్వల్ అనమాట. RHS కూడా ఈక్వల్. సో రిక్వైర్డ్ రిజల్ట్ ఏంటి చెప్పండి? AD by BD is equal to AD by EC. ఓకేనా? అర్థమైనా మీకు? రైట్. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను మిస్ చేశాను.
మీరు నోటీస్ చేశారో లేదో, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని రాసినప్పుడు మనము ఇక్కడ ఏడి ప్లేస్లో ఏఈ రాయాలి కదా. ఇక్కడ ఏఈ రాయాలి, రైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ దగ్గర ఏఈ రాయాలి. సారీ, నాదే మిస్టేక్. ఇది ఏఈ వస్తుంది, ఏఈ వస్తుంది, రైట్. సారీ, నేను నోటీస్ చేయలేదు, ఏడి అని పైన చూసి రాసేసిన కదా. సో ఈ హాఫ్ బేస్ ఇంటూ హైట్ మనము ఈ బేస్ తీసుకున్నప్పుడు ఈ హైట్ వచ్చింది, ఈ బేస్ తీసుకున్నప్పుడు ఈ హైట్ వచ్చింది, అంతేనా? లైక్ నో కన్ఫ్యూజన్, చిన్న తేడా. ఏడి ప్లేస్లో ఏఈ రాసాం. ఏఈ రాయడం వల్ల మనకి రిజల్ట్ వచ్చింది, ఏడి బై బిడి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ, రైట్. క్లియర్? ఓకే, మీరు ఒకసారి వీడియో రివైండ్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ ఏడి ప్లేస్లో ఏఈ పెట్టుకొని చూడండి, అంతేనా? రైట్ రైట్. ఓకే, లెట్స్ ప్రొసీడ్. మనకు ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. ఏంటి అంటే, అన్న ఒక లైన్ ఇచ్చి అది ప్యారలల్ ఉందని చెప్తే సైడ్స్ ప్రపోర్షనల్ ఉన్నాయని చెప్పేసినాం, బాగానే ఉంది. దాని కాన్వర్స్ కరెక్టేనా అంటే, సైడ్స్ ప్రపోర్షనల్ ఇచ్చేస్తే మరి లైన్స్ ప్యారలల్ ఉన్నట్ట అని ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట మనలో ఎవరో తెలివైన వాడికి. సో ఆ తెలివైన వాడి కోసం ఈ థీరం చూడండి. ఇందాక డయాగ్రామే చూస్తాను. ఏంటో డయాగ్రామ్, ఏబిసి అనే డయాగ్రామ్, డిఈ అన్న లైన్ ఉంది. ఏమని ఇచ్చాడంటే ఏడి బై బిడి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని ఇచ్చేసాడంట. ఓకేనా? రేషియో ఇచ్చేసాడు ఆల్రెడీ. ఆ రేషియో ఇచ్చేసాక మనల్ని ఏమడిగాడు, ఈ లైన్ ప్యారలలా కాదా, ఈ డిపిసికి ప్యారలలా కాదా అని అడిగాడు. మనం అజ్యూమ్ చేసుకుందాం ఇవి ప్యారలల్ కాదు అని. ఓకే, దీన్ని ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అంటారు. ఇవి ప్యారలల్ కాదు అని ప్రూవ్ చేసుకొని ఇంకొక లైన్ గీద్దాం, ఏదైనా పర్లేదు. డి డాష్ ఈ డాష్ అని పెట్టాను. ఓకేనా? ఈ లైన్ మనకి ఇప్పుడు ప్యారలల్ అనుకుందాం. డి డాష్ ఈ డాష్ బీసీకి ప్యారలల్ అనుకుందాం. మనకు చూస్తే అట్లా అనుకోవట్లేదు కానీ అనుకుందాం ప్యారలల్ అని. ఒకవేళ ఇది ప్యారలల్ అయితే మనం ఇందాక పైన ప్రూవ్ చేసిన దాని ప్రకారం ఏడి డాష్ బై డి డాష్ బి ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఈ డాష్ సి, అంతేనా? సో మనకి ఇక్కడ తెలిసింది ఏంటి, డి అనేది సేమ్ పాయింట్. సో డి డాష్ విల్ బి రిప్లేస్ బై డి, అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఈ డాష్ సి. ఇక చూడండి, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఉంది ఈ టూ ఈక్వేషన్స్ లో. ఈక్వేషన్ 1 and 2 లో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఉంది అంటే ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ కదా. చలో ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ చేసేద్దాం. ఆర్హెచ్ఎస్ ఈక్వల్ చేస్తే ఏమొస్తుంది తెలుసా, ఏఈ బై ఈసి ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఈ డాష్ సి అని వస్తుంది. మీరు పని చేయండి, +1 యాడ్ చేయండి. యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. ఇది చిక్క అనమాట మనం ప్రూవ్ చేయడానికి. ఏఈ బై ఈసి +1 ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఈ డాష్ సి +1. ఇది న్యూమరేటర్ యాడ్ అవుతుంది కదా. ఏఈ ప్లస్ ఈసి బై ఈసి ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ ప్లస్ ఈ డాష్ సి బై ఈ డాష్ సి. మీరు ఇక్కడ చూడండి, ఏఈ ప్లస్ ఈసి అంటే ఏంటి, ఏఈ ప్లస్ ఈసి అంటే ఏంటి, ఏసీ కదా. ఏసీ సమ్మర్ పోయింది అవసరం లేదు, ఏసీ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ చూడండి, ఏఈ డాష్ ఇక్కడ ఏఈ డాష్ బై ప్లస్ ఈ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు కూడా ఏసీ, అంటే ఏసీ బై ఈ డాష్ సి. న్యూమరేటర్ ఈక్వల్ అంటే డినామినేటర్ కూడా ఈక్వల్ అయి ఉండాలి. సో ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ సి అయి ఉండాలి. ఏమంటున్నా అంటే సింపుల్ గా ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ సి అయి ఉండాలి, అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అయి ఉండాలి, ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అయి ఉండాలి, అంతే అన్నమాట. సో బేసిక్ గా ఒక కాంట్రడిక్షరీ పాయింట్ తీసుకొని అది రైట్ అని ప్రూవ్ చేస్తే మనకి చివరికి ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అని వచ్చింది. అంటే బాబు నువ్వు తీసుకున్న అజంప్షన్ తప్పు, డి డాష్ ఈ డాష్ అన్నది నువ్వు ప్యారలల్ అని తీసుకున్నావు కదా, అది తప్పు, ఈ డాష్ ప్లేస్ లో ఈనే ఉండాలి అని మళ్ళీ ప్రూవ్ అయింది. ఓకేనా?
సో ఇది కాన్వర్స్ ఆఫ్ బీపీటీ అంటారు, కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. దీని మీద బేస్ చేసుకొని మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం నెక్స్ట్ కాన్సెప్ట్ లో. ఓకేనా? మీరు మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 చేసి పడేయండి అంతే. చేసి పడేయాలంటే మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా, రెండు కాన్సెప్ట్స్ అర్థమైనాయి కదా. పీపీటీ, కాన్వర్స్ ఆఫ్ పీపీటీ, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, మన చింటూ కూడా వచ్చి హెల్ప్ చేసి చెప్పారు కదా. సరే మరి చింటూ మీ అందరికి బాగా చెప్తున్నాడు, మీరు ఆ ఎగ్జాంపుల్స్ చేసుకొని వచ్చేస్తే మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్. And so we come to an end to today's lecture. Thanks a lot for watching this and stay tuned for the upcoming ones. Don't forget to follow @fastesthumancalculator and @exp.infi on Instagram and subscribe to our YouTube channel.